యాదగిరిగుట్టలో దర్శనం అయిపోయాక మధ్యాహ్నమే మేము స్వర్ణగిరి అయితే చేరుకున్నాము. స్వర్ణగిరిలో మేము ఒక రోజు ఉండడానికి రూమ్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఈ రూమ్ నేను వచ్చేసి యాత్రాధామ్ అనే వెబ్సైట్ నుంచి అయితే బుక్ చేయడం జరిగింది. దాని లింక్ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. తప్పకుండా నేను అందరికీ లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి నాకు 3500 రూపీస్ అయితే పడింది. దీంట్లో మనకి 2 బెడ్రూమ్స్ విత్ కింగ్ సైజ్ బెడ్స్ అయితే ఉంటాయి అండ్ లాకర్స్ కూడా ఉంటాయి. ఒక హాల్ కూడా ఉంటుందన్నమాట. రూమ్ అయితే చాలా 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 బాగుంది. మేమైతే చాలా మంచి టైం స్పెండ్ చేసాము. సో అక్కడి నుంచి మేమైతే మధ్యాహ్నం గుళ్ళోనే అన్నదానం పెడుతున్నారని తెలిసి అన్నదానానికి అయితే వెళ్ళామన్నమాట. ఆ అన్నదానం కూడా ఇలా రూమ్లో ఎవరైతే స్టే చేస్తారో వాళ్ళకే పెడతారు, అందరికీ అయితే పెట్టరు. మాతో పాటు అక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా భోజనం చేశారు. నిజంగా ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా అలా సాయంత్రం అవ్వగానే గుడిలో దేవుడి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. మనకి గుడి లోపలికి మొబైల్ ఫోన్స్ అయితే అలౌ అయితే ఉండదు వెంకటేశ్వర దర్శనం చేసుకునేటప్పుడు. సో అక్కడే మనకి ఫోన్ డిపాజిట్ సెంటర్ అయితే ఉంటుంది. అక్కడ మన ఫోన్స్ డిపాజిట్ చేయాలి. దాని పక్కనే మన టికెట్ కౌంటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అక్కడ చాలామంది టికెట్స్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నారు. లేదు టికెట్స్ తీసుకోలేము అనుకుంటే మనకి ఫ్రీ దర్శనం కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చూపించిందే మనకి ఎంట్రన్స్. చాలామంది అక్కడి నుంచి ఎంటర్ అయితే అవుతారు. నాకు వీడియో తీయడానికి కుదరలేదు. ఎందుకు అంటే మాకు రూమ్స్ బ్యాక్ సైడ్ ఇవ్వడం వల్ల నేను బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. సో వర్షం పడుతుంది కదా, చాలా క్లమ్జీగా ఉందన్నమాట. చిన్నపిల్లలతో మాకు చాలా ఇబ్బంది అయింది. కానీ మీ అందరికీ చూపించడం కోసం నేను వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగిందనమాట. నేను చాలా వీడియోస్లో చూడటమే ఇంత పెద్ద ఆంజనేయ స్వామిని లైవ్లో చూసినప్పుడైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఎవరైనా స్వర్ణగిరి విజిట్ అవ్వకపోతే తప్పకుండా విజిట్ అవ్వండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అక్కడే మనకి కోనేరులో పడుకున్న అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం అయితే ఉంటుంది. నేను పైనుంచి వ్యూ అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మీ అందరి తరపున నేనైతే దండం పెట్టుకోవడం జరిగింది. మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని దండం అయితే పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇదే మనకి పైనుంచి అనంత పద్మనాభ స్వామి వారి వ్యూ అనమాట. కింద నుంచి రికార్డ్ కూడా చేశాను. ఆ వ్యూ కూడా తప్పకుండా చూడండి. మేము ఇక్కడే ఒక నైట్ అయితే స్టే చేసాము. మాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీలో ఎవరైనా ఈ స్వర్ణగిరి రావాలనుకుంటే తప్పకుండా రావచ్చు. అండ్ మీ ఫ్యామిలీతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట. మేము నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ తిని పక్కనే ఉన్న రమణేశ్వరం అనే ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే చాలా లింగాలు ఉంటాయి, శివలింగాలు. చాలా చాలా బాగుంది అండ్ చాలా పెద్ద టెంపుల్ కూడా. మాకు అంత టైం అయితే లేదు మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇక్కడ గోల్డెన్ శివలింగం ఉందంటే దాన్ని దర్శించుకోవడానికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి 3 feet ఉంటుందన్నమాట. ప్యూర్ గోల్డ్తో అయితే తయారు చేశారు. చాలా బాగుంది. తప్పకుండా దండం పెట్టుకోండి. ఇలాంటి విగ్రహాలతో చేసిన అమ్మవార్లు అయితే చాలా ఉన్నాయి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.